సార్ ఈరోజు మీరున్నారు, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 4 నెలలు పోతే 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రేపు జూన్ పోయిందంటే 3వ సంవత్సరంలోకి వస్తుంది. అలా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. 29 తర్వాత ఎక్కడికి వెళ్తారు సార్? ఈ సంస్కృతే కనుక రాబోయే ప్రభుత్వానికి వచ్చిందనుకో పరిస్థితి ఏంటి? అసలు కార్యకర్తలు ఇళ్లలో ఉండగలుగుతారా? జిల్లాల్లో ఉండగలుగుతారా? జిల్లా తిరగలుగుతారా? రాష్ట్రంలో ఉండగలుగుతారా? రేపొద్దున రాబోయే ప్రభుత్వం కూడా ఈ విధంగా కక్ష కట్టింది అంటే రాష్ట్రంలో ఏ విధమైన శాంతి భద్రతలు ఉంటాయో నాకైతే తెలియదు. కానీ ఇలా ఈ విధంగా రోడ్ల మీద కత్తులు కటార్లు పట్టుకొని తిరిగి ఇంట్ల మీద దాడి చేసే సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు మీరు అన్న మాట నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఎస్, ఒకవేళ ఆయన తిడితే లీగల్గా కేసు బుక్ చేయండి, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళండి. ఇప్పుడు నిన్న రాంబాబు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తులను ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమందిని రిమాండ్ పెట్టారు? అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా లేదా? జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తారు, ఆయన ఇల్లు తగలబెడతారు, వీళ్ళింటి మీద దాడి చేస్తారు, పూలకుండీలు పాల్గొడతారు, ఇళ్లలో దూరు చంపేస్తారు. అదే సందర్భంలో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు బయటకు వచ్చినట్టు వాళ్ళని కూడా చంపేసేవాళ్ళు కదా. ఎక్కడికి పోదండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్. డోంట్ వరీ. 2029లో ఈవెన్ రేపు వద్దున జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఇప్పుడు ఇబ్బంది పడిన రాజకీయ నాయకులు ఎవరు వద్దన్న కార్యకర్తలు వదిలే పరిస్థితి లేదు. ఇంచ అంగుళం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మంత్రులు కాదు కదా, ఎవరు వద్దని చెప్పినా విన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ అనే నేనని ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు వీళ్ళకి జరగాల్సిన బడిత పూజ జరుగుతుంది. ఈరోజు 100 మంది వెళ్ళి కర్రలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఒక మంత్రి ఇంటి మీదకి వెళ్ళారు. ఒక్కళ్ళు ఖండించారా? ఒక కేసు బుక్ చేశారా? ఆ విధంగా బూతులు పెడుతున్న కార్యకర్తలు మీరు అలా తిట్టకూడదని అన్నారా? నువ్వు పెట్టిన అట్టుకి అట్టున్నర పెడతారు.